మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలోని అంకుషాపూర్ గ్రామం వద్ద గల సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఫెలోషిప్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్కర్స్ ప్రహారీ గోడను అక్రమంగా కూల్చివేసిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ జనరల్ సెక్రటరీ బీబీ పవన్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం గట్కేసర్ మండల పాస్టర్ ఫెలోషిప్ ప్రతినిధులతో కలిసి ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ చర్చి భూమిని ఆక్రమించుకునే ఉద్దేశంతోనే మంగళవారం తెల్లవారుజామున కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో ప్రహారీ గోడను కూల్చివేశారని పవన్ కుమార్ ఆరోపించారు. కూల్చిన చోట మొరం తార్ రోడ్డు వ్యర్థాలను పోసి భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించారని వారు పేర్కొన్నారు. 1982లో సర్వే నెంబర్ 245, 246, 255, 256, 257లలో సుమారు 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి చర్చి నిర్మాణం చేపట్టారు. నాటి నుండి ఇక్కడ నిరంతరం ప్రార్థన జరుగుతున్నాయని తెలిపారు. నమస్కారం అండి. గట్కేసర్ మండల్ పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీగా మరి ఈ యొక్క సంఘటన నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే చర్చిల మీద భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రస్తుత దినాల్లో. దయచేసి ఈ దాడులన్నీ కూడా మరి ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెళ్తున్నాము ఈ మీడియా ద్వారా. దయచేసి ఈ దాడులన్నీ మరి అరికట్టాలని ప్రభుత్వం వారిని, పోలీస్ వ్యవస్థను మేమందరం కోరుతున్నాం. మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క శుభములు థ్యాంక్స్ చెప్తా ఉన్నాము, ముగిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. గట్కేసర్ మండల్ పాస్టర్స్ పక్షంగా మరి కొంత జరిగిన పరిణామము ఔషాపూర్ గ్రామంలో మరి ఎండబ్ల్యూఎస్ ఆండ్రూ చర్చి వారి ఆధ్వర్యంలో జరిగిస్తున్న గత 40 సంవత్సరాల నుంచి జరిగిస్తున్న ఇక్కడ సోషల్ యాక్టివిటీస్. రెండవది ఏంటంటే ఆర్ఫన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో అనుకోని పరిణామము గత 24 ఉదయకాలం 2 గంటల ప్రాంతంలో ఈ జరిగిన పరిణామాన్ని మేము పాస్టర్ల పక్షంగా మేము ఖండిస్తున్నాము. దయచేసి అధికారులకు, నాయకులకు మా విన్నపాలు తెలియజేస్తూ మాకు ప్రొటెక్షన్ కల్పించాలని మనం చేస్తూ మేము మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క ఫెలోషిప్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్కర్స్ ఇది చేసినటువంటి పత్రికా విలేకరులకు, మీడియా మహాశైలకు, పెద్దలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నానండి. ఫెలోషిప్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్కర్స్ చర్చెస్ ఆక్సిలరీ ఆర్గనైజేషన్ అండి. 1978లో స్థాపింపబడినటువంటి సంస్థ. మాకు 6 ఎకరాల 10 గుంటల జాగాను ఈ అంకుషాపూర్ గ్రామంలో హైదరాబాద్ భువనగిరి హైవే మీద తీసుకోవడం జరిగింది 1980లో. 82లో మరి రిజిస్ట్రేషన్ జరిగి 83లో టోటల్ 6 ఎకరాల 10 గుంటలకు మేము ప్రహరీ గోడ కట్టుకోవడం జరిగింది. ఆనాటి నుంచి నిన్నటి దినం వరకు కూడా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మాకుండింది. అయితే 2014లో మాకు అమ్మినటువంటి వెంటారెడ్డి గారి యొక్క కుమారులు మాకు తెలియకుండా మా నాన్నగారు ఈ భూమిని అమ్మిండ్రు. కాబట్టి మేము కోర్టులో వారసత్వపు కేసును మరియు పార్టీషన్ కేసు మేము వేస్తున్నాం అన్నప్పుడు వారు వేసుకున్నారు. దానికి మేము కౌంటర్గా మేము 2014 నుంచి కోర్టులో కేసు నడుస్తుంది. నేటి దినం వరకు కూడా కోర్టులో కేసు వాయిదా పడుతూ వస్తుంది. ఏదేమైనా ఈ మధ్యకాలంలో ఏమైందంటే 2017లో మరి కోర్టులో కేసు ఉండగానే గట్కేసర్ ఎంఆర్ఓ గారు వారి పేరు మీదన మా జాగాలో నుంచి కొంత భాగాన్ని 1 ఎకరం 30 గుంటలు వారి పేరు మీదన బదిలీ చేయడం జరిగింది. సరే, అది మాకు తెలిసినప్పుడు ఆ బదిలీ చేసినటువంటి క్రమంలో వారు ఈ భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చినప్పుడు మేము వారిని రిస్ట్రిక్ట్ చేసి వారి మీద మేము పోలీస్ కంప్లైంట్ చేసి
ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కేసు కూడా ప్రస్తుతము మేడిపల్లి కోర్టులో నడుస్తుందని మీకు తెలియజేసుకుంటున్నా. మరి ఆనాటి నుంచి 2015 నుంచి నిన్నటి దినము వరకు కూడా ఎవరు కూడా ఈ భూమి మీదకి రాలేదు. అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరు వారసులైనటువంటి పెంటారెడ్డి గారి వారసులని చెప్పుకుంటున్నటువంటి వారు ఈ భూమిని ఏదైతే 1 ఎకరం 31 గుంట ఉందో వేరే వారికి అమ్మేసారు అనేసి తెలిసింది. కోర్టులో కేసు ఉంది, ఎఫ్ఐఆర్ నడుస్తుంది. అయినప్పటికీ ఎవరికో అమ్మేసుకున్నారు. 2-3 చేతులు కూడా మారినాయని మా దృష్టికి వచ్చింది, కానీ ఎవరి చేతులు మారినాయో మాకు తెలియదు. కానీ నిన్నటి రాత్రికాల సమయంలో అనగా 24 మార్చ్ 2026న ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మేమందరం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మరి మేము కట్టుకున్నటువంటి గేట్ పక్కకు ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ని వారు డెమాలిష్ చేసి డాంబరు పార్టికల్స్ మరియు మొరము ఇదంతా కూడా వారు నింపడం జరిగింది. వీటి విషయమై మరి నిన్నటి దినమున మేము జడ్కేసర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఆ కాపీ మీ ముందు నేను ఉంచుతున్నాను. మరి పోలీసు వారు కూడా మరి దీన్ని విచారం చేస్తామని వారు వాగ్దానం చేసినట్లుగా మీకు తెలియజేస్తుంటున్నా. ప్రజలందరికీ మరియు గవర్నమెంట్ వారికి కూడా మా యొక్క విన్నపం ఏంటంటే చర్చెస్ ఒక రిలీజియస్ ఆర్గనైజేషను, మరి వీటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనేసి నేను జ్ఞాపకం చేస్తూ ప్రభుత్వం గారిని మరి అదేవిధంగా చీఫ్ మినిస్టర్ గారిని వీరందరినీ కూడా మనవి చేసేది ఏంటంటే ఈ యొక్క చర్చ్ ప్రాపర్టీని కాపాడవలసిందిగా మనవి చేస్తుంటున్నా. థ్యాంక్ యూ అండి.